నందిపేట మండలం కేదారేశ్వర ఆశ్రమం నుండి పలుగుట్ట శ్రీ 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 బాలయోగి రాములు మహారాజ్ ఆధ్వర్యంలో పండరిపూర్ పాదయాత్ర బయలుదేరారు. మార్గ మధ్యలో బాసరలో ప్రత్యేక పూజల అనంతరం పండరిపూర్ సుమారు 250 మంది భక్తులు బయలుదేరారు. బాసర రైల్వే స్టేషన్లో వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా 85,000 కోట్లకు పైగా రైల్వే ప్రాజెక్టులను వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ స్టాళ్లతో పాటు వందే భారత్ రైళ్ల వర్చువల్ పద్ధతి ద్వారా ఢిల్లీ నుండి ప్రారంభించిన ప్రధాని మోడీ, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బాసర రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మండల ఎంపీపీ సునీత విశ్వనాథ్ పటేల్ పాల్గొన్నారు. మోటార్ ఎర్గట్ల మండలాల నుండి భారతీయ జనతా పార్టీ నాయకులు హైదరాబాద్ ఎల్బీ నగర్ స్టేడియంకి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ ఎల్బీ నగర్ స్టేడియంలో నేడు జరిగే బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారని చెప్పారు. ఎర్గట్ల మండలం తడపాకల్ శ్రీరామాలయం వద్ద వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దీక్షాదారులు గోదావరి నది స్నానం ఆచరించి హనుమాన్ మాలలు స్వీకరించారు. కమర్పల్లి మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉపాధ్యాయులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని తపస్ కమర్పల్లి పక్షాన మండలంలోని పనిచేస్తున్న సుమారు 80 మహిళా ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. జక్రన్పల్లి మండలంలోని అడుగుల్ గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా వచ్చినటువంటి 15 లక్షల నిధులతోనే సీసీ రోడ్డు పనులను గ్రామ ఎంపీటీసీ జెడ్పీ వనిత చిన్నారెడ్డి ప్రారంభించారు. మోటార్ మండల కేంద్రంలోని కేజీబీవీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాల, బాలికల ప్రాథమిక పాఠశాల, మండల విద్యా వనరుల కేంద్రాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ సందర్శించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని 13వ వార్డు టీచర్స్ కాలనీలో మాజీ ఎమ్మెల్సీ బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి పర్యటించారు. స్థానికులకు సంబంధించి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు.